శనగల ప్రసాదం నార్మల్గా ఏ పండక్కైనా సింపుల్గా చేసే ప్రసాదం రెసిపీ. చూసే మీలో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరిది ఒక్కో రుచి. సరే, ఇవాళ నా స్టైల్లో శనగల ప్రసాదం కొంచెం కొత్తగా డబల్ టేస్ట్తో ఉంటుంది, అచ్చు గుళ్ళో పెట్టే ప్రసాదంలా. ముందుగా దానికోసం ఈ శనగల్ని ఒక 6-7 గంటల దాకా బాగా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ప్రసాదంలా చేసుకోవాలంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. నాన్ వెజ్తో సమానమైనవి ఈ శనగలు. ప్రసాదంలానే కాదు, ఈవినింగ్ స్నాక్గా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. మోర్ హెల్దీ. ఈవినింగ్ స్నాక్గా అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఒక 6-7 గంటలు బాగా నానిన ఆ శనగల నుండి, అంతసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ శనగలు ఒక 200 గ్రామ్స్ అయితే ఉంటాయి. మన ఇంట్లో వాటర్ తాగే పెద్ద గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక 1/4 గ్లాస్ శనగలు. ఇక్కడ ఈ శనగలు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ శనగలు ఉడికిన తర్వాత ఈ నీళ్లు పడేయకుండా ఆ నీళ్లతో మంచి రసం అయితే పెట్టుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు లేదా సాల్ట్తో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి. మిరియాలు, జీలకర్ర వేసిన ఆ నీళ్ళల్లో ఈ శనగలు ఉడికి ఆ ఫ్లేవర్ వాటికి తగిలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నీళ్ళతో రసం చేసుకుంటే రుచిగా కూడా ఉంటుంది. రసం చేసుకోకపోయినా ఈ శనగల్ని మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడికిస్తేనే రుచి బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చాక వెంటనే ఓపెన్ చేయకుండా స్టీమ్ పోయిన ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయకపోవచ్చు. మీరు వాడే కుక్కర్ ఈ శనగల్ని ఎన్ని విజిల్స్కి అయితే ఉడికిస్తుందో అన్ని విజిల్స్ పెట్టుకోవచ్చు. నేను వాడే ఈ కుక్కర్ మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి అయితే చూడండి ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించింది. ఈ విధంగానే ఉడికించుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఎన్నో పోషకాలు కలిగిన ఈ శనగలు ఉడికిన నీళ్ళని పడేయడం ఇష్టం లేక సింపుల్గా రసం అయితే చేసుకున్నాను. చాలా బాగుంది కూడా, కొంచెం పప్పు రసం లాగా. సరే, ఈ రసం రెసిపీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ఈ శనగల ప్రసాదం చూసేద్దాం. పూర్తిగా నీళ్లు పంపేసిన ఈ శనగలకి మరింత రుచిని తీసుకొచ్చి ప్రాణం పోసేదే టేస్టీ పోపు. దానికోసం కడాయిలోకి ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి, ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే ఒక స్పూన్ అయినా వేసుకుంటే ఆ ప్రసాదంలో ఫ్లేవర్ లైట్గా తగిలి టేస్ట్ కూడా బాగుంటుంది. వేసిన ఆయిల్, నెయ్యి హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 స్పూన్స్ దాకా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు. వీటిని మరీ ఎక్కువ వేయకుండా ఆ శనగల్లో అక్కడక్కడ కనిపించేలా శనగలకు తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర, మిగిలిన పోపు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ముందుగా ఆవాలు బాగా చిట్పట్లాడాక తీసుకున్న శనగలకు బట్టి, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేసే పచ్చిమిర్చిని మధ్యలోకి సన్నగా కట్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామంటే వేసే ఆ 1-2 పచ్చిమిర్చి అయినా ఆ పచ్చిమిర్చి ఘాట్ అనేది ఆ శనగలకి పడుతుంది. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం అలా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, ఒక 3 చిటికెళ్ళు అంటే ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ శనగలు వేసుకోవాలి. ఇందాక శనగలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఆ నీళ్ళల్లో సగం సాల్ట్ అయితే పోతుంది. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పోపు ఫ్లేవర్స్ మొత్తం ఈ శనగలకి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 లేదా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించామంటే తడి మొత్తం ఆవిరైపోయి డ్రైగా అయిపోయి గట్టిగా అయిపోతాయి శనగలు. ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు ఒక 3 స్పూన్స్ దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ ఉంటే పచ్చి కొబ్బరి తురుమే వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా లేదా ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము, కొత్తిమీర వేసిన తర్వాత శనగలకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపితే అయిపోయింది శనగల ప్రసాదం. సింపుల్ ప్రసాదం అండ్ మోర్ హెల్దీ.